ఆన్లైన్ మోసగాళ్ళు, ఇంట్లో మోసగాళ్ళు, బయట మోసగాళ్ళు, ఫ్రెండ్స్ మోసగాళ్ళు. జీవితంలో మనం ఒక్కలమే వచ్చాం, మనం ఒక్కలమే వెళ్తాం. నిజాయితీగా మాత్రం ఉండొద్దు ఎవరితోటి. నిజాయితీగా ఉన్నవా అండర్వేర్ లాగేస్తారు. పేరెంట్స్ కి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు గాని కూతురు కనుక వాళ్ళని ఒకసారి అడగండి, నిజంగానే మీకు ఇష్టం ఉందా లేదా ఈ పెళ్లి, లేకపోతే ఎవరైనా లవర్ ఉన్నారా అని ముందే అడిగితే ఈ తంతాలన్నీ పడాల్సిన అవసరం లేదు. లవ్ చేయడం తప్పు కాదండి, పెళ్లి అయ్యాక కూడా మోసం చేయడం తప్పు హస్బెండ్ ని. నేను బోత్ జెండర్స్ కి చెప్తున్నాను. ఒకవేళ మీకు నిజంగానే పెళ్లి అయ్యాక కూడా అఫైర్ పెట్టుకోవాలని అనుకుంటే కనుక పెళ్లి చేసుకోకుండా ఉండండి. వన్స్ 3 ముళ్ళు పడ్డాక సీతారాముల్లా ఉండాల, ఒకరికొకరు తోడుగా ఉండాల, ఒకరికొకరు సపోర్టివ్ గా ఉండాల. ఒకవేళ భార్య ఏదైనా తప్పు చేసినా, భర్త ఏదైనా తప్పు చేసినా వాళ్ళిద్దరి మధ్య ఉండాల. 4 గోడల మధ్య జరిగిన ఏ వారైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్ లో నా 4 గోడల మధ్య ఉండాలి. 3వ కంటికి గానీ 4వ కంటికి గానీ తెలియకూడదు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. మీకు నిజంగానే అఫైర్లు ఉంటే కనుక ఇప్పుడే వదిలేసుకోండి, లేదా చెప్పేసుకొని విడాకులు ఇచ్చి పక్కకి వెళ్ళిపోయి సప్పగా ఆ అఫైర్ ని కంటైన్ చేసుకోండి. అంతేగాని ఈ అఫైర్ వల్ల నా మొగుడు అడ్డొస్తున్నాడు, నా పిల్లం అడ్డొస్తుందని చెప్పేసి చంపేసుకోకండి ఎవరి కాళ్ళు. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ ప్రపంచంలో మీరందరూ కూడా చాలా సేఫ్ గా ఉండాలి.